కుసుమహర 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 శ్రీ హరనాథ మహాప్రభుని ప్రేమను పొందేందుకు సాధనా విధానములలో కొన్ని సూచనలు అని మనము చెప్పుకుంటున్నాము. మరి ఈరోజు మరి ఒక సూచనా విధానమును చెప్పుకుంటాము. ఒక పదార్థమును ఎన్ని గంటల పాటు మనము చేతితో పట్టుకొని ఉండినను దాని రుచి మనకు తెలియదు. అంతే కదండి. చేతిలో పెట్టుకొనున్నంత వరకు దాని రుచి మనకు తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? దానిని మనం నోట్లో వేసుకున్నప్పుడు మాత్రమే మనకు దాని రుచి తెలుస్తుంది. కాబట్టి దానిని నోటి యందు వేసుకోవడము అనేది ఎంత ఆ రుచిని తెలుసుకోవాలనే ఆవశ్యకత, అంటే ఆ రుచిని తెలుసుకోవాలనే ఆకాంక్ష మనలో ఉన్నప్పుడు మాత్రమే దానిని మనం నోట్లో వేసుకుంటాము. కాబట్టి అదేవిధంగా మన ప్రభుని ప్రేమలో రుచి మన తెలియాలన్నా, మన ప్రభుని నామములో రుచి తెలియాలన్నా, జనరల్గా మనము పాగల హరినాథ లేఖల్లో చెప్తూ ఉంటుంటామండి, నామము చేయగా చేయగా ప్రేమ లభిస్తుంది అనేసి అని అంటూ ఉంటాం. కానీ ఎలా లభిస్తుంది? ఆ ప్రేమ పొందేందుకు ఈ సాధన విధానాలన్నీ కూడా మనం ఒక్కొక్కటి తెలుసుకొని పాటిస్తూ వచ్చినట్లయితే ఖచ్చితంగా మన ప్రభుని ప్రేమను మనమందరము కూడా తప్పక పొందగలుగుతాము. మరి మన నోటిలో మనం పదార్థాన్ని వేసుకుని దాని రుచిని తెలుసుకునే దానికి ప్రయత్నించినట్లే అదేవిధంగా మన ప్రభుని నామాన్ని మనం కూడా స్మరిస్తూ దాని పట్ల, అంటే దాని యందు రుచి తెలియాలంటే మనం ఎలా ఉండాలి, మనం ఏం తెలుసుకోవాలి అని అంటే ఇక్కడ చెప్తున్నారు. ఎంతవరకు జీవుల యందు దేహ భావన ప్రాపంచిక వ్యామోహములు ఉండునో అంతవరకు వారికి హృదయ శాంతి లభించదు అని చెప్తున్నారు. వాస్తవమే కదా. అంటే జీవులమైన మనమందరము కూడా ఎప్పుడు ఈ జీవభావాలతోనే ఉంటున్నాము. జీవభావాలంటే మనలో ఉండే ఈర్ష్య, అసూయ, ద్వేషం, కామం, క్రోధం, ఈ యొక్క సంకుచిత భావాలు, భయము, ఆందోళన, అభద్రతా భావము, లోభత్వము, ఇవన్నీ కూడా మనకు ఉన్నంత కాలము మన భావన ఎలా ఉంటుంది అంటే నేను ఈ దేహాన్ని అన్న భావనలోనే ఉంటాము. అదే దేహ భావన. ఇక దాంతోపాటు ఈ ప్రాపంచిక వ్యామోహాలు, ఈ ప్రపంచంలో ఉండే వస్తువులైతే ఏమి, మన యొక్క చుట్టూ ఉన్న వ్యక్తుల పట్ల అయితే ఏమి, మన బంధుప్రీతి అయితే ఏమి, మన బిడ్డల మీద ప్రేమ, ఇవన్నీ కూడా వ్యామోహాలు. మోహం ఉండొచ్చు కానీ వ్యామోహం ఉండకూడదు అని అంటారు. ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు అని అంటారు. అట్లా ఏదైనా కానీ ఒక లిమిట్ అనేది కావాలి. కానీ మనం అందరం కూడా ఈ దేహ భావన మూలంగా మన యొక్క లిమిట్స్ని దాటేసి వచ్చేసిన వాళ్ళం, అన్లిమిటెడ్లో ఉన్నాము. కాబట్టే ఈ ప్రాపంచిక వ్యామోహాలు, ఈ దేహ భావన ఎంతవరకు మనలో ఉంటాయో అంతవరకు మనకి శాంతి అనేది లభించదు, హృదయ శాంతి లభించదండి. ఇక్కడ మనం ఇది గుర్తించాలి. ఏముంది, సంతోషంగానే ఉన్నాం కదా, సుఖదుఖాలు మామూలే కదా అని అనుకుంటూ ఉంటాము. కానీ ఈ సుఖదుఖాలని మనం బాగా పరిశీలించినట్లయితే మన వాస్తవికత మనకు తెలుస్తుంది. మనమందరం ఏం చేస్తూ ఉంటాం? సుఖం వచ్చినప్పుడు పొంగిపోతూ ఉంటాం, దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోతూ ఉంటాము. ఏమవుతామో కూడా తెలియదు. మరి ఇదంతా ఏంటి అనంటే ఇదంతా నేను ఈ దేహాన్ని అన్న భావనలో ఉండేసరికే కదా. ఈ ప్రాపంచకంలో ఉన్న వస్తువులైతేమి అన్నింటి పట్ల నేను వ్యామోహితురాలని కాబట్టే కదా నాకు ఈ భావన ఈ సుఖదుఖాలలో కొట్టుకుపోయే అంతగా నాలో ఈ భావనలన్నీ కూడా రేకెత్తుతున్నాయి అనేది తెలుస్తుంది. అది ఎప్పుడు తెలుస్తుంది? మనం ముందు నామాన్ని మన యొక్క సొంత ప్రయత్నంతో మొదలు పెట్టాలి. ఇష్టమున్నా లేకపోయినా మనము
మొదలుపెట్టాల్సిందే. ఎందుకు? దానికే ముందు మనకు చెప్పేశారు కదండీ! అంటే ఒక పదార్థాన్ని రుచి తెలుసుకోవాలంటే ఇష్టం ఉన్నా లేకపోయినా దాన్ని మన నోట్లో వేసుకుంటేనే కదా అది ఉప్పగా ఉందా, కారంగా ఉందా, తియ్యగుందా అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి మన ప్రభు నామాన్ని కూడా మనకు ఇష్టం ఉన్నా లేకున్నా, సమయం ఉన్నా లేకున్నా, సమయాన్ని దొరకపుచ్చుకోనైనా మనం ప్రతినిత్యము మన స నా నాలుకతో మనము ఆ నామాన్ని జపించడం మొదలు పెడితే ఆ తర్వాత మన మనసుకున్న ఈ దేహ భావనలు, ఈ ప్రాపంచిక వ్యామోహాలు ఇవన్నీ కూడా ఒక్కోటి ఇది అనవసరం, ఇది అవసరం లేదు, ఈ విషయం మనకి ఇంతే, ఇంతటితో ఇంతకన్నా ఇంక ముందుకు పోకూడదు అని ఇట్లాంటివన్నీ కూడా మనలో కలిగి మనకు వీటన్నింటినీ మెల్లగా వదిలివేయడం జరిగి మన లోపల ఆత్మభావన అంటే ఏంటంటే ఇక్కడ మన లోపల మన హృదయంలోన మన ప్రభు ఉన్నాడు, మన ప్రభు నామం ఉంది. ప్రభు నామమన్నా ప్రభువైనా ఒకటే అండి. కాబట్టి నామానికి నామికి తేడా లేదు. కాబట్టి మన ప్రభువు సాక్షాత్ మన లోపల ఉన్నాడు అన్న భావన మనలో దృఢపడుతుంది. ఆ విధంగా దృఢపడటం మనం అలవర్చుకుంటే మన యొక్క హృదయం పరిశుద్ధమైపోయి మనము ఎల్లప్పుడూ కూడా హృదయానందానుభూతిని రుచి చూస్తూ దానినే మనము అనుభవించగలిగే మాదిరిగా తయారు కాగలుగుతాము. ఎందుకని అంటే ఎప్పుడైతే ఇవన్నింటినీ మనం వదిలిపెట్టే దాంట్లో ప్రయత్నం చేస్తూ ఉంటామో అంటే ఆటోమేటిక్గా వదిలిపెట్టేందుకు ప్రయత్నం చేయబడలేదండి. నామాన్ని దృఢంగా పట్టుకొని విశ్వాసంతో నామం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా మనము మెల్లమెల్లగా వదిలేయగలుగుతాము. వాటంతట అవే మన నుండి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకే ప్రభు ఒక లేఖలో అన్నారు, సోదరా విడగొట్టాలన్నా జతకూర్చాలన్నా ఒకే ఒక ప్రతిక్రియ హరినామమే అన్నారు. కాబట్టి మన కుసుమహర పంచాక్షరి నామాన్ని మనం అందరము కూడా నిరంతరము స్మరిస్తూ ఉంటే ఎప్పుడైతే ఈ విడగొట్టడము జతకూర్చడము అని చెప్పి ప్రభువు చెప్పారో ఈ ప్రపంచము నుండి మనల్ని విడగొట్టబడి ఆ నామము మన ప్రభునితో జతకూరుస్తుంది. కాబట్టి ఆ విధంగా మనకు జరుగుతూ ఉండేటప్పుడు మనలో ఆత్మభావన దృఢపడిపోతుంది. మనకు నిత్యం పరమానందమే లభ్యపడుతుంది. ఈ సంసారములో ఉంటూనే అతి సులువుగా కుసుమహర నామస్మరణతో మనం పరమానందాన్ని పొందవచ్చు. జై కుసుమహర.